ఫస్ట్ నా పేరు చిన్నదాబిదండి, కోమటిలంక, ఏలూరు జిల్లా అండి. నా పేరు చిన్న మరియమ్మ అండి. మొదటగా షుగర్ ఉన్నదండి. గ్యాస్ ట్రబుల్ కూడా ఫస్ట్ నుంచి కూడా ఎక్కువగా ఉండేదండి. ఇంకా నేను మనిషిని ఇంకా తగ్గిపోతున్నానండి. ఆహారం తినలేకపోతున్నానండి, పట్టేస్తుందండి. మేమందరం కలిసి తినేటప్పుడు నేను అన్నం తినలేకపోతున్నాను, నా గొంతు కట్టేస్తుంది అని మా పిల్లలకి ఇంటికి చెప్తూ ఉండేదాన్నండి. అయితే మేము ఈ గుండెలో నొప్పి మేము విజయవాడ అయితే ఆ దగ్గరలో మా భీమవరం దగ్గరండి. మాకు భీమవరం దగ్గర భీమవరం తీసుకెళ్తా ఉండేవాడండి. తీసుకెళ్తాను డాక్టర్ గారు, గుండెకి సంబంధించిన డాక్టర్తో చూపించానండి. ఆయన ఏమైనా ఏ ప్రమాదం లేదు అన్నాడు. విజయవాడ నుంచి వచ్చే ఒక ఆయన వచ్చాడండి కైకలూరు. అక్కడ వచ్చినప్పుడు ఆయన కాడ ఏ ప్రమాదం లేదమ్మా అన్నాడు. అయితే నిదానికి ఏమైనా ఫంక్షన్లకి వెళ్తూ ఉండేదండి. ఇంట్లో భోజనం చేస్తా కాడ నిదా తక్కువ తీసుకునేది, సులువుగా తీసుకునేది. ఏంటమ్మా అలా తింటున్నామంటే నేను మేము కాడ అనుకోవడం, నీకు షుగర్ ఉంది కదమ్మా, గ్యాస్ ఉంది కదా, దానివల్ల కదా కొద్దిగా నొప్పుకుందామా అనుకున్నామండి. ఆ తర్వాత మనిషి బాగా తింటలేదు. ఇంకా మా బాబు పెళ్లి చేసిన సంవత్సరానికి ఇంకా మనిషిని ఇంకా బాగా లాగేసి ఇంకా తినలేకపోతున్నాను. తినలేకపోతుంటే ఏంటి అన్నం తినలేకపోతున్నాను అసలు. ఇంకా గ్యాస్ ఎక్కువైపోయింది, వాంతి వచ్చేసి సొన కింద అలా వాంతి వచ్చినప్పుడు అలా పడతా ఉండేదండి. ఏంటి ఇలాగవుతుంది నాకు అసలు బాగుంటుంది, లేగలేకపోయేదాన్ని అండి, ఏమీ తినలేకపోయిందని, పని చేయలేకపోయేదాన్ని, నిద్ర పట్టేది కదండి. రాత్రిపూట ఉలిక్కి పడిపోయి లెగిసిపోయి గొంతుకు పట్టేసినట్టు అలాగ ఉండి ఏదాలుగా ఉండేదండి. అయితే మా కోళ్ళ విజయవాడలో ఉంటే మా పిల్లోడు మేము ఏంటంటే ఒక రోజున నాన్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను, ఒకసారి చూపిద్దాం అమ్మనండి. మా కోళ్ళ విజయవాడ అంటే మా పిల్లడు మా ఎవరిని తీసుకెళ్ళి అక్కడ విజయవాడలో చూపించామండి. అప్పుడు మాకు నిర్ధారణ తెలిసిందండి క్యాన్సర్ అనేది. మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో తెలిసిన మా అత్తగారు ఉంటే ఆమెకి ఫోన్ చేసి ఇలాగా మా మమ్మీ గారికి గొంతుగా దిగట్లేదు, కొద్దిగా చూపిస్తారా డాక్టర్ గారికి అంటే రమ్మన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వారం రోజులు టెస్టులు చేశారు. టెస్టులు చేసిన తర్వాత వారం ఒక రోజున ఇండోస్కోప్ చేసేటప్పుడు ఇండోస్కోప్ చేసి ముక్క తీసి పైకి పంపించారు. పైకి పంపించిన వారం రోజులకి మీ అమ్మగారికి గొంతు క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నది అని చెప్పారు. నాకు అర్థమైందండి, హాస్పిటల్కి తీసుకెళ్ళకముందే విజయవాడలోనే ఎలాగని నాకు అర్థమైందండి. అయినా ఎంతో కొంత ధైర్యము అలా కోల్పోయాను. కొంచెం అలా కూడా ఉన్నాను, ఏమొద్దులే ఏమోలేని అలాగ ఉన్నాను. మా పాపోళ్ళు నన్ను విజయవాడలో ఉంచి ఇక్కడికి తీసుకురాకుండా అక్కడ నుండి అక్కడికి నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళారండి. కీమోలు 4 పెట్టారు, రేడియేషన్ 28 పెట్టారండి. ఆ టెస్టులన్నీ చేశారండి. చేసిన తర్వాత ఏమీ కాదమ్మా, నీకు ఆపరేషన్ పడదు, మళ్ళీ వెళ్ళి 2 నెలల తర్వాత రామన్నారండి. అయితే మనిషి మట్టుకు నిదానంగా ఇప్పుడు మనిషి చేతుల్లో లేదండి. మనిషి పట్టుకుంటే నడిచిపోయి చచ్చిపోయి పరిస్థితి వచ్చిందండి మనిషి. నేను మండి ఆ పక్కనే పడుకున్నాను, మా ఆవిడ పక్కనే, మా ఆవిడకి పడుకుని నేను కింద పడుకున్నాండి. ఫ్యాస్కి వెళ్ళాలన్నా బట్టలు తాను చెప్పి నేను చెప్పేవాడిని అక్కడండి హాస్పిటల్లో కాడ. ఫస్ట్లో బట్టి చాలా పరిస్థితి వచ్చిందండి, చాలా డేంజర్ అయిపోయింది మనిషి అండి. 2 నెలలు హాస్పిటల్లో ఉన్నామండి. మన భార్యకి నేనే పూడుకుంటూ నేనే ఈవెనకి నేను జ్యూసులు తెచ్చి గొట్టం పై పెట్టారండి, ఇలా పై పెట్టారండి. నోడానికి నాకు అవకాశం లేదండి. ఆ పైప్ అంతా పోసుకోండి నేనండి. చాలా నరకేతలు పడ్డామండి. నాకైతే ధైర్యం లేదండి, చచ్చిపోద్దాం ధైర్యం ఉంది. నోట్లో ఎంత మంచినీళ్ళు చొక్కెళ్ళినా అసలు ఇక్కడ నుండి ఇక్కడికి నిప్పు వచ్చేసి గిలగిల్ల ఆడిపోయి అసలు ఏడ్చేసేదాన్ని. ఏమీ నూటంటే వెళ్ళైపోయేదండి. ఆ 2 నెలలు గడిచిన తర్వాత మళ్ళీ వెళ్తే మళ్ళీ టెస్టులు చేసి, అమ్మ అసలు ఆ గడ్డ నీకు తగ్గలేదు, ఇంకా పెరిగింది, కానీ మరి నీకు ఆపరేషన్ పడద్దే అని అంటే, అప్పుడు మరి ఏంటండి ఎలాగండి అని ఇంకా మా తమ్ముడు వాళ్ళు అడిగితేనండి, ఆపరేషన్కి అయితే తట్టుకోలేదు, చేసేటప్పుడు కూడా ఏం జరుగుద్దో కూడా తెలియదు, ఏమైనా కర్మ మరి, కానీ ఆపరేషన్ తప్పనిసరిగా చేయించుకోండి అని అన్నారండి. సరేలే నేను చేయించేసుకుంటాను, ఇంకా దేవుడి చిత్తం బతికితే బతికే లేదు అంటే నా భర్త, నా కొడుకు, నా పిల్లలు కూడా ఎన్ని డబ్బులైనా సరే మేము పెట్టుకుంటాము, నువ్వు బాధపడొద్దు అన్నారండి. భయపడ్డానండి, నేను బతకను అనుకున్నానండి, నేను చనిపోతానేమో, నా బిడ్డలు ఏమవుతారు. అది అలాగే ఉంది,
తగ్గలేదు, ఆపరేషన్ చేయాలి అంటే మేము 6 రోజులు మా ఎల్లుడిని తీసుకుని పెద్దలుడిని హాస్పిటల్ దగ్గరే ఉన్నామండి. మా బంధువులు ఉన్నారు అక్కడ హైదరాబాద్లో. అంటే వెళ్తాం డాక్టర్ గారితో. ఆయనకి మేము సమాచారం చెప్తలేదు, ఆయన కూడా మాకు డైరెక్ట్ మాకు చెప్తలేదండి. డాక్టర్ గారు చెప్పొద్దు మా ధైర్యం ఒక రోజు వెళ్తాయండి. మా ఆడ డైరెక్ట్ అమ్మ ఆపరేషన్ చేస్తే చెట్టు వదిలే చచ్చిపోతావు అన్నారండి. అప్పుడు భార్య భర్తలు ఇద్దరం హైదరాబాద్ ఏడిస్తే అప్పుడు అమ్మ ఏమన్నాను, ఏడమ్మకమ్మ ఇద్దరు నేను బతికించుంటాను, కంగారు పడి మాకు అని ఆమెను ఓదార్చి నేను ఓదార్చి మా ఇల్లు మేము ముగ్గురు కలిసి ఆగిపోయింది. అప్పుడు మా పాప ఇలా హైదరాబాద్లో చాలా మంది ఆపరేషన్ చేసుకున్నా కానీ ఇలా మెడిసిన్ వాడుతున్నారంట అని మా పెద్దల్లుడు మా చిన్నల్లుడు ఇద్దరు కలిసి హైదరాబాదు పునర్జన ఆయుర్వేద హాస్పిటల్ హైదరాబాద్ లోని వచ్చారండి. ఇంకా వెంటనే ఆపరేషన్ వద్దు ఏమొద్దు అని ఇంటికి తీసుకొచ్చేస్తే మా పెద్ద మామయ్య గారు వాళ్ళ పిల్ల హైదరాబాద్లోనే ఉంటుంది. అయితే విన్నదంట పునర్జన హాస్పిటల్ గురించి, పలానా చోట ఉందంటే మా పెద్ద అన్నయ్య వీళ్ళందరూ కలిసి వెళ్ళి అక్కడ కనుక్కుంటే ఇక్కడికే రావసరం లేదమ్మా, విజయవాడలో కూడా బ్రాంచ్ ఉన్నది, అక్కడ చూపించుకోండి అంటే ఇక్కడికి వచ్చినాక చూసుకుని వెళ్తే మెడిసిన్ రాశారు. అది రాసినాక అవి వాడుతుండగానే చాలా రికవర్ అయ్యారు అత్తయ్య గారు. ఇది వరకు మీద ఇప్పుడు చాలా బెటర్. అక్కడికి వెళ్ళిన డాక్టర్ల గారు మంచి ధైర్యాన్ని ఇచ్చారు. మీ అమ్మగారికి ఏమవుదో నెల వచ్చి మందులు తీసుకెళ్ళి క్రమబద్ధంగా వాడండి. పేషెంట్కి ఏ ఇబ్బంది ఉన్నా ఎమర్జెన్సీకి ఫోన్ చేసి మేము కాళ్ళు అందుబాటులో ఉంటామని చెప్పారండి. పునర్జన్మ మందులు వాడటానికి చాలా బెటరు. మా అమ్మగారు మాకు దక్కిందని చాలా సంతోషంతో ఉన్నాము. ఏ దిగులు లేదు, చాలా కవర్ అయింది. ఆమెకే తినగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది, సంతోషంగా ఉంటుంది. మాకు ఆ పునర్జన్మ మళ్ళీ మా అమ్మగారికి జన్మించిందని కోరుకుంటుంది. దేవుడు పునర్జన్మ హాస్పిటల్ మాకు దావ చూపించేయండి. అది అంతేనండి, ఎక్కడ ఏ హాస్పిటల్ చూపించలేదు. నాకు హైదరాబాద్ పునర్జన్మ హాస్పిటల్కి వచ్చేయండి, అక్కడ మాట్లాడండి. ఇప్పుడు ప్రస్తుతం 600 మందిలో వాడుతున్నామండి. ఇంకెవ్వరు ఏం మాట చెప్తే మేము వింటలేదండి, ఇదే కంటిన్యూ చేస్తానండి. నిదానంగా తింటాం మొదలెట్టింది అన్న కొద్దిగా 3 నెలల కంటే కొద్దిగా తీసుకుంటే బాగా కొద్దిగా లైట్గా మొదలెట్టింది. ఫస్ట్లో జ్యూసులు తాగేదండి. ఈ మందులు ముందు అసలు ఏం ముట్టుకు అన్నం వెళ్ళేది కదండి. అసలు 500 ఎక్కడ అన్నం వస్తుందండి, ఊరిని జ్యూసులు అని లేచి వెళ్ళండి. అది జ్యూస్ అంతండి, ఒక గ్లాస్ జ్యూస్ ఎంతవరకు కడుపు ఆధారతండి. ఆ తర్వాత 3 నెలలు వాడిన తర్వాత అండి మందులు కొంచెం అలాగా నూటమ్మట తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత ఇంకో నెల గడిచిన తర్వాత ట్యూబ్ తీసేసారండి. తీసేసిన తర్వాత ఆ తర్వాత నుంచి కూడా నేను ఆయన చెప్పిన సిరిధాన్యాలు ఒక పూట కొంచెము రైస్ అండి మెత్తగా వండుకుని తినగలుగుతున్నానండి. ఇప్పటికి ఇది 10వ నెల ముందండి. అక్కడ కూడా చాలామంది వస్తున్నారండి. మరి చాలామంది వచ్చి మందులు పట్టుకెళ్తున్నారండి. మరి ఆ హాస్పిటల్ కూడా మరి నమ్మకంతో వెళ్ళామండి మేము. ఆ మందులు ఇప్పుడు వరకు నేను నమ్మకంతోనే వాడుతున్నానండి. అసలు పునర్జన్మ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మందులు వాడటం నిదానకండి దేవుడు మాకు చూపించండి. వెలుగు ఆ ద్వారాగా ఆయన ద్వారా ఆ మందులు కూడా ప్రార్థన చేసుకుంటానండి. మా భార్య కొద్ది ఆ ప్రభుత్వం తింటుందండి ఇబ్బంది లేకుండా. అప్పుడు మీద ఇప్పుడు చాలా మెరుగండి, అంటే మెరుగు తగ్గిపోద్దని మేము నమ్మకంతోనే మందులు వాడటం మొదలెట్టామండి. ఫైనల్గా చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ పునర్జన్మ మందులు మాకు చాలా ఉపయోగపడ్డాయి. మా అమ్మగారిని మాకు దక్కేలాగా చేసింది. ఆ హాస్పిటల్కి కృతజ్ఞతలు చెల్లిస్తుంది. పునర్జన హాస్పిటల్కి వెళ్ళినాక మా అత్తగారు చాలా రికవర్ అయ్యారు. ఇప్పుడు అంతా హ్యాపీగా ఉన్నాము. చాలా తేడా కట్టింది, మందులు వాడినా బాగా తేడా కట్టింది. ఫస్ట్ క్లాస్లో ఏమీ లేదండి. అప్పుడు నా ఇంట్లో నా బిడ్డలతో కూర్చుని నేను ఆహారం కూడా తీసుకోగలుగుతానో లేదా అనుకునేదాన్ని అండి. కానీ టైం పట్టినా నేను తినగలుగుతున్నానండి. దేవుడే నన్ను, నా ప్రార్థన, ఆ మందులు ఎంతవరకు నన్ను కాపాడలేయండి. హ్యాపీగా ఉన్నాను, మంచిగా అనిపించింది. బెస్ట్ రిజల్ట్ ఉంది, చాలా బెటర్ అయిపోయింది, చాలా బెటర్ ఉంది. నాకు బాగానే ఉంది, నాకు బాగా అనిపిస్తుంది. బాగానే ఉందండి, మంచిగా ఉన్నాను, బాగున్నాను. మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. మా నాన్నగారు సంతోషంగా ఉన్నారు.